ఏమండి అసలైనవి తీసుకొని గెలిటివిచ్చారేంటండి? నా ఉంగరాలు నాకు ఇవ్వండి, ఇవన్నీ నాకు ఎందుకండి? ఓసారి నవ్వండి ఇస్తాను. నాయన మహాప్రభు నవ్వకు, పసిపిల్లలు జడు చూసి వస్తారు. ఏమి నవ్వది? అటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి నవ్వుతున్నారు. ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు అస్సలు అక్కర్లేదు. వద్దు తీసుకో. ఏమండి చింతామణి గారు, ఉంగరాలు తీస్తే నా మీదట్టే. మీరు అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను, లేకపోతే చింతామణి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు దెప్పరటండి. ఇవి లేకపోతే మాకు ఇచ్చేసి ఇచ్చేస్తే తీసిపోదు పాపం. ఏమండి రండి చెప్పండి. ఏమండి నన్ను వదిలి మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి. మనదేమైనా ఈనాటి బంధమా? యుగ యుగాల సంబంధం అండి. పచ్చబొట్టేసిన పిల్లగాడా ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, తాంబూలం అంటే నాకు తెచ్చెట్టేస్తదండి. అవునా? పోనీ గంధం రాసుకుంటారా? మీ చేత్తో బంధమాల్సినా పర్వాలేదండి. ఛీ, గంధమే రాస్తానండి. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే ఓ రాజా, ఈ రోజా ఇక నీకేగా. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే ఓ రాజా, ఈ రోజా ఇక నీకేగా. ఈ లోకాన నీ సాటి లేడెవ్వడు, ఈ లోకాన నీ సాటి లేడెవ్వడు, నీ తోడైన మగవాడు లేడెవ్వడు, నీ తోడైన మగవాడు లేడెవ్వడు. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే ఓ రాజా, ఈ రోజా ఇక నీకేగా. వెన్నెలెందుకు నా కన్నులుండగా, జాజులెందుకు నా మోజులుండగా, మధువులెందుకు నా అబ్బా పెదవులుండగా. మరులు సంగమముతో
అబ్బా చింతలు ఏమి అలాగే మా అల్లుడు అవినాష్ మింటూ కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ ప్రభువు ఆ యేసునాథుడు వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు వచ్చారండి? ఎవరి తల్లో ఎవరి పిల్లో తెలియట్లేదా నాయన? మెత్తగా ఉంటే చింతామణి గారు అనుకున్నాను. అమ్మాయి అనుకున్నావా? నువ్వెప్పుడు వచ్చావు? ఏమిటి పూసుకున్నారు ముఖమంతా? హలో బాబు, సోనో సొన్నం కాదండి, సొన్నం. అమ్మా చిత్ర అతనిది అవే. అదే సొన్నం కాదు, సొనో అమ్మాయి రాసింది. అది సొన్నం అండి. సొన్నం కాదేముండా. అమ్మా చిత్ర అతనిది అవే. బాబుగారు ముఖం చూసుకుంటాడు. ఎక్కడో ట్రాఫిక్ లో ఉండిపోయినట్టుందండి. ఆన్లైన్లో కానీ ఉందేమో కొంప తీసుకుంటావు. సొన్నమే అవును, నువ్వు అటువైపు తిరుగుతావు కదా, వాళ్ళతో పరిచయాలు ఎక్కువ ఉంటాయి. బూచోడు అంటాడు. వస్తే ఇలారా సిగ్గుపడింది. అక్క సొను రాసింది. సొను సొన్నం కాదు నీ అమ్మ కడుపు మాట. చెప్పండి, ఇంగ్లీష్ రాదా? అర్థం చూపించవే బావకి. ఇదేంటి? ఓహో, అనేక రకాలుగా ఉంటాయి కదండి రొమాన్స్లో. నీకు ఏం కావాలి? దేనికి వచ్చావు నువ్వు? ఓరి నీకు బావగారు, మీ ముఖం చాలా అందంగా ఉందండి. చర్మం మందం అక్కడ వచ్చింది నాకు అందం. పోనీ నన్ను తొడవమంటారా? తొడు తొడు. ఇది పాట వేసుకుంటుంది. నా దాంతోనే నాకు తుడుస్తావా? మరి మీది మీకు తొడవక మేము తుడుచుకోమంటారా? నీ దాంతో నా తుడు. ఏమండి, మా దాంతో తొడవంటే ఖర్చు అయిద్దండి. ప్రతి దానికి రేట్ అంటే ఎలాగే? అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏమ్మా? నాకు ఓడీలు దమ్మంటే చావు. ఉంచుకోవే, ఉంచుకో. బావగారు తీసుకోవచ్చా? అమ్మా, ఇది ఎలా వేసుకోవాలి? అమ్మ బాబోయ్, దీనికి ఏమీ తెలీదు. వేసుకో. ఎవడమ్మ మగుడు సొమ్ము? మీ అమ్మ చెప్పడం నువ్వు వేసేసుకోవడం. అమ్మా, ఇది బాగలేదే. బాగోలేదంటండి. బాగోలేదన్నప్పుడు నాది నాకు ఇచ్చేయాలి కదా. నీది ఎందుకు ఇస్తాను బావా? బాగున్నా బాగోపోయినా అది మాదే. సరే తీసుకో. తీసుకోమంటారా? ఇంకేం కావాలండి? మీకేం కావాలి చెప్పు అసలు నీ ఉద్దేశం. చెప్పులు సరిపోయాయి, నేను ఉంచుకుంటా ఇవి. నాదెందుకు? ఎనమల కుదురులో ఏ సైజు మీ అమ్మ సరిపోద్ది. బాబు ఇంకేమన్నా ఉంటే ఇప్పించండి. చల్లేస్తుంది. ఇది తీసుకో, ఇదిగో కప్పుకో. బావ ఎంత మంచోడు, అడగకుండా అన్ని ఇచ్చేస్తున్నాడు. ఇది కూడా బాగా. ఇంకేం కావాలండి? అమ్మా, ఒక పాట పాడవే, బావగారు వింటారు. అమ్మా, పాడాలా? పాడవే. ఏమిచ్చాడని పాడాలి? వసిని ఇప్పుడు ఇచ్చాను కదే. బావా కేక్ బావలు 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 సయ్యా సై సై నై నై వై వై మొయ్ మొయ్ బావలు సయ్యా మరదలు సయ్యా బావలు సయ్యా మరదలు సయ్యా. జై జై ఏమి నేర్పారండి? ఇక్కడ బాక్సులు బద్దలైపోతున్నాయి. ఏమైంది బావా? ఏమీ అవ్వలేదు. అందగాడ రాత్రి రంట బావులు బావులు బావులు
నేను దేనికోసం వచ్చాను, దేనికోసం ఆరాటపడుతున్నాను, దేనికోసం పోరాటం చేస్తున్నాను లతప్ప. లతప్ప ఆర్కే దేనికి? ఆ, ఆ. ఆ? ఏంటి? అందగాడ సందగాడ రారా చాటు చేతులు కొంచెం విసిరాను రాత్రిరంతా దైతకలి బావులు 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 ఏమండి ఇంత దళసరి పాము ఏంటండి బాబుగా? తీసుకోబోయ్ $500. ఏం పామండి, ఊదడానికి నా దగ్గర బోర సరిపోలేదు. వచ్చి నీ అమ్మ కడుపు మాడా. అమ్మా ఓయ్ మీ నాన్నగారు వచ్చారండి. బాబు వచ్చాడా? మీ నాన్నగారు వచ్చారు. తండ్రి కొడుకులు ఒకే ఇంటిగా వచ్చి నీ అమ్మ కడుపు మరి ఎక్కడైనా దాచేయండి. ఎక్కడ మా నాన్న? ఇటా ఎటండి? మహాశైలకు నమస్కారం. బాబుదేవి డప్పారావు జబర్దస్త్ కళాకారుడిగా మీకు హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటూ, మహానటుడు గుమ్మడి జయరాజు గారి కార్యక్రమానికి నన్ను ఈ సంవత్సరం కూడా మేడం రత్నశ్రీ గారి ద్వారా నన్ను ఆహ్వానించినందుకు, మీ బిడ్డలో ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదించి, జబర్దస్త్లో బాగా బిజీగా ఉన్నప్పుడు కూడా, సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా నేను ఈ నాటకం నుంచి వచ్చాను కాబట్టి ఇంతమంది సీనియర్ నటులు కొడాలి రాజా గారు కానీ, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, అలాగే మన రత్నశ్రీ గారు కానీ, అమ్మాయి శాంతి గారు కానీ,
వాళ్ళందరి కాంబినేషన్లో చేసే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషం. వాద్య కళాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఎప్పుడెప్పుడైనా చూసే రసవత్తరమైన ఘట్టంలోకి నర్సీపట్నం శ్రీని గారు వస్తున్నారు, అవతరించండి. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు వాస్తవ్యులు